మళ్ళీ అగరబత్తి పొగ చూపించి దండం నిమ్మలంగా దండం పెట్టుకొని గురుదేవరావు గురువేశ్వరమేశ్వర లోక రక్షక గణపతి పూజ గౌరి పూజ విఘ్నేశ్వరి పూజ శ్రీ రేణుకా ఎల్లమ్మ సమర్పయానమే బాలమృజా సమర్పణ రోగుల దేవతల కన్యదానమే సురాముడు దానం కోటక దేవతల కన్యదానం గురుదేవరావు గురువేశ్వరమేశ్వర పాతాల గంగదేవి కన్యదానమే కింద భూతాల మీద ఆకాశవేలి సూర్య చంద్రురాల కన్యదానమే కోటక దేవతల కన్యదాన గురుదేవరావు గురువేశ్వరమేశ్వర లోక రక్షక పరబ్రహ్మ సమర్పయానమే డోల్సప్రియాలే గణపతి పూజ గౌరి పూజ విఘ్నేశ్వర పూజ దేవతల కన్యదానమే కోటక దేవతల కన్యదానమే మలకంపేడల్లమ్మ భువనగిరిల్లమ్మ గోల్కొండలమ్మ పుట్టపర్దల్లమ్మ రేగలకొండలమ్మ శ్రీశైలమల్లన ఓదెల మల్లన గట్టమల్లన పర్వతాల మల్లన దేవతల కన్యదానమే శ్రీ రేణుకా ఎల్లమ్మ కన్యదానమే ముడిరాజు కన్యదానమే 60 దేవతల కన్యదానమే యాదగిరి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వీర నరసింహస్వామి గుణ నరసింహస్వామి ఓంకార నరసింహస్వామి ఓం లక్ష్మీ దంతలక్ష్మీ ధనలక్ష్మీ ధైర్య లక్ష్మీ మండలమరావే యాదగిరి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వీర నరసింహస్వామి ఓంకార నరసింహస్వామి ఓం లక్ష్మీ దంతలక్ష్మీ ధైర్య లక్ష్మీ మండలమ్మ ఏగల్ల పోషమ 7 కనకదుర్గ మక్కమంకారు వేల బేరే కోటూరు జిదే కోటూరు చెన్న ఒలిపాక సోమయ్య ఈ రజనే ఓమంజనే రామంజనే బాలవంజనే 60 దేవతల కన్యదాన బ్రాహ్మణ దేవతల కన్యదానమే సూర్య చంద్రుల కన్యదానమే ఓం ముద్వరిక ఓం గణపతి పూజ గౌరి పూజ విఘ్నేశ్వర పూజ దీర్ఘో మహేశ్వరమే 60 దేవతల కన్యదానమే కోటక దేవతల కన్యదానమే ఆదాల గంగదేవి కన్యదానమే శ్రీ మల్లికార్జున కన్యదానమే ఉల్లా గీతమ్మ కన్యదానమే గురుదేవరావు గురువేశ్వర మహేశ్వర లోక రక్షక గణపతి పూజ గౌరి పూజ విఘ్నేశ్వర పూజ ఓం ముద్వరిక ఓం గురుదేవరావు గురువేశ్వర మహేశ్వర లోక రక్షక శ్రీ రేణుకా ఎల్లమ్మ గురురాజు కన్యదానమే గురుదేవరావు గురువేశ్వర పరబ్రహ్మ 60 దేవతల కన్యదానమే ఓం నమో శివాయ మీ గోత్రం లింగాల గోత్రం కన్యదానమే శ్రీ రేణుకా ఎల్లమ్మ కన్యదానమే గోత్రం మరి అదే మరి గంగాధారి గోత్రం కన్యదానమే శ్రీ రేణుకా ఎల్లమ్మ మునిరాజు కన్యదానమే వెంకటేశ కన్యదానమే లక్ష్మీ కన్యదానమే 60 దేవతల కన్యదానమే మీ కొడుకుల శ్రీకాంత్ కన్యదానమే శ్రీ రేణుకా ఎల్లమ్మ మునిరాజు కన్యదానమే శ్రీనాథ్ కన్యదానమే శ్రీ రేణుకా ఎల్లమ్మ మునిరాజు కన్యదానమే శ్రీజా కన్యదానమే ఉచ్చమ కన్యదానమే 61 దేవతల కన్యదానమే కోటక దేవతల కన్యదానమే కుటుంబ సగా కన్యదానమే సమర్పయానమే గణపతి పూజ గౌరి పూజ దీర్ఘో మయోశుభమే బాజా వెంకటేశుడు ఎండికొండ మీరు శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు లక్ష్మీదేవి సరస్వతి మదనవు రాజు భార్య శ్యామలదేవి కాముడి వారి ఎవరికంత దేవాన దేవతలు చేసిన బకారంగా చుట్టాల బక్కాల ఆడవిల్లలు వినిపించుకొని ఒక పూజలో వినిపించి లగ్గంపోలు రాసిరే మిమ్మల్ని ఒకటి నీడలేసిన బక్కలు ఒకటి మండపాలు కట్టిరి
కొత్త పెళ్లి పిల్ల కొత్త పెళ్లి కొడుకు. మీరు లెక్క కాడ బియ్యం పోసుకుంటే అడగొంటి గారికి నేను ఎల్లమ్మ ముని రాదు గంపల్లో కూర్చున్నారమ్మ అమ్మవారి ఎల్లమ్మ రాదు ముని రాదు గంపల్లో కూర్చొని ఏనాడు నేను ఒక అదే ప్రకారంగా అయిన పచ్చని పందిరి కింద ఏ రాజు ఎత్తుడో ఏ దేవుడికి ఎత్తుడో అని చెప్పి ఏనాడు ఎల్లమ్మ కంటే సావారు ఎవరు గెలిస్తే చేత పట్టుకున్నది ఎవరు గెలుస్తారో నేను అలాగే ఏనాడు పూల దండ వెనకేసి లెక్క మాడతానన్నా ఇంటివాడే కాని గుడ్డివాడే కాని మచ్చగాడే కాని పుచ్చగాడే కాని కుల భేదం ఏది తెలుగుకుంటా ఆ ఎల్లమ్మ సాగవర బట్టి మాల మీద ఉన్నది ఆ కంచ గుబ్బల కోటి కార్తీక వీర వర్షనుడు మానే బావా ఈ ఎల్లమ్మ పుట్టినాడు ఒక తొట్టెల్లేసి ఎల్లమ్మ అంటే పేరు పెట్టినాడు వాళ్ళమ్మ కార్తీక శీలమ్మ నా కొడుకు చేసుకుంటాను భీమ గడియాలు పుట్టు కూసాలు ఏనాడు తెచ్చిపెట్టింది అర్జునుడు కళ్ళ చూసిండు ప్రేమంతుడారా అలనాడు నేను మా అమ్మ భీమ గడియాలు పుట్టు కూసాలు పెట్టిపోయింది ఏనాడు ఎనలే సాగవరం పట్టింది గడ్డ బట్ట కట్టిన ఆడిది సాగవరం పడితే నేను గెలవనా ఆ కంచుకుప్పల కోటి నుంచి కార్తీక వీర అర్జునుడు వచ్చిండు ఎల్లమ్మ సాగవరం దొరకలేదు రాజుడు 70 కోట్ల దేవతలు కూర్చున్నారు ఎల్లమ్మ గంటే సాయవారం ఏంటంటే శంకరుడే పీరిపోయింది ఎల్లమ్మ గంటని సిద్ధంగా ఉన్నాయని తెలివి పెద్ద ఉన్నది విద్యా ఎల్లమ్మ సేమ్ సాయవారం చెప్పమన్నప్పుడు 60 కోట్ల తిరుగు ముసలం మీదకి ఎగిరేయాలి తిరుగు ముసలం అక్కడనే ఉండాలి ఇక చేయగంట కట్టాలి కట్టాలి గరెట్టమ్మానికి చేయగంట కొట్టాలి 2,000 కొట్టాలి ఈ నుండి ఏమంటే సోకించాలి ఎల్లమ్మ లగ్గం అని 12 రాజ్యాలకు ఎన్ని రావాలి ఆ శూలం అక్కడనే ఉండాలి కిందికి దిగి 7 సముద్రాలలో తానమాడాలి అక్కడ మళ్ళీ పేగ చుట్టాలి కలిగి చెంగుల్లో చామంతి పూజ శవకోటి లింగాల పూజ కట్టాలని ఈ సాగవరం ఆ చిన్న వాళ్ళకి పెళ్లిలు కానీ పెద్ద పెళ్లి కూర్చోలేదు చేసిన పాపాలు 7 పాపాలు పాపాలు తీసుకుపోయి కాసలు కలివిరా కళ్యాణం నీకైనా కలిసి వచ్చు కొడుతా కళ్యాణం నీకైనా కలిసి వచ్చు 2 గంటకి ఎక్కింది మా అమ్మ ప్రాణం పోయేట 4 గంటల కాడికి వచ్చింది తల్లి ఆ పిల్ల చెండు వచ్చి నేను కావలి కాస్తున్నది మునివరుడు పాపాలు తీసుకొని వచ్చే అయ్యా మా అమ్మ దిగబడ్డ జరదిద్దురా మా అమ్మ ప్రాణం పోయేటట్టుందని ఒక పిల్ల జెండు అడగంగానే పాపాలు కాలికి వాడి కాడికి వచ్చిండు పాపాలు అక్కడ పెట్టిండు ఆ బుత్తము కింద చెయ్యేసి చెడు వారు లేపిండు చెడు వారు లేపిండు ఆ చెడు అమ్మాట గడ్డలెక్కినాయి అప్పుడు దేవతలందరూ ఆ చేడులు కూడా ఆవులు కూడా మాట్లాడేది గోదలు కూడా ఇటు పోతున్న మునిరాజు అంటే నాకు లగ్గం ఏమంటే మా నాయన ఏడు చేసిన పాపాలు 7 పాపాలు కాశీలు కలిపి రమ్మన్నాడు తండ్రి చేసిన పాపాలు తండ్రికి తొలసూరు కొడుకు కట్టించాలి తల్లి చేసిన పాపాలు తల్లికి తొలసూరు బిడ్డ కట్టించాలి నాకు లగ్గం నాయన నాకంటే చిన్న వాళ్ళకి లగ్గం చేస్తామంటే నీకు పిల్ల ఉన్న చోట ఇల్లు ఉందలేదు ఇల్లు ఉన్న చోట పిల్ల మంచిగా లేదు నేను చేసిన పాపాలు మర్చిపోయిన బిడ్డ పాపాలు కాశలు కలిపిన మన్ను దూరండు కాశలు కలిపోయి వస్తాను నేను ఒక చేడుతో అన్నప్పుడు అయ్యా ముడి రాజా నీకు పైస ఖర్చు లేని లగ్గాము చేస్తానయ్యా నీకు లగ్గమేడి చేస్తానయ్యా ముడిరాజు ఆ లగ్గం చేస్తానన్నప్పుడు అమ్మా చేడు అలరా ఇవాళ రేపు లక్షలు పెట్టినా లగ్గం అయితే లేదు పైసా ఖర్చు నేను లగ్గం ఎట్లా అంటే నా వెనుక రా మునిరాజా ఇంటికొండ మీరు దేవాని దేవతలు రాజాక రాజు రాజ పండితులు ఉన్నారు 7 ఎత్రాల మాల విని ఎల్లమ్మ పూలదండ పట్టుకొని ఎవరు గెలుస్తారో వాళ్ళ మెడకేసి లగ్గం చేసుకుంటూ నేను ఎదురు చూస్తున్నది ఆమె కట్టే
సార్ నాకే ఎరుక శంకరికి ఎరుక ఎవరికి తెలియదు. అడికి వచ్చి నువ్వు కాడికి వచ్చి 60 బిడ్డ తిరుగమ్మ సూలం ఉంటది మీదికి ఎగిరేస్తే నేను నా ఆవిరితో నేను అక్కడిని సూలాన్ని ఆపుతా. అమ్మను ఎక్కాలి, చేయగంట కొట్టాలి, నడవేలు కొట్టాలి, కిందికి దిగాలి. 7 సముద్రాలు అంటే బావి కాదు, చెరువు కాదు. నేను మంగిళ్ళు నోరు తెస్తా, నా కడుపులు దొర్రాలి. మరి నీళ్ళ పొట్ట, అరల పొట్ట, కసరి పొట్ట ఏనాడు దొర్రాలి, తెల్ల మునిగాలి. 60 ప్యాగ్ అంటే ఏది కాదు, నా పొట్ట పేగులు నీ మెడకేసుకోవాలి. బయటికి వెళ్ళే వరకే కలికి చెంగోళ్ళ చాపత్తి పువ్వులు అంటే చెట్టు కుట్టిన పువ్వులు కావు. 11 లింగాలంటే నా కడుపులే ఉన్నాయి. నా లాగా పాలు తీసుకుంటే పాల నుడుసు తీసుకొని మరి నా పిల్లలు పూజ కడితే 2000 మోగుతుంటది. కరసూలం అక్కలనే ఉంటది. వచ్చేది కరసూలాన్ని పొడిపోయి వీరను ఆగపాలే. బరవడి ఇస్తున్నా ఎల్లమ్మ మాలి మీదకి వెళ్ళి దిగి లగ్గమైన వాడుతుంది. లగ్గమైన వాడుతుంది. అదే నాడు చెడు చెప్పిన ప్రకారం వచ్చిండు మునివరుడికి బాలుడి గంట ఉంది, మూరెడు బిస ఉంది, సంకలెట్టుకలు సాతాల పొడుగు, ముక్కులెట్టుకలు మూదాల పొడుగు. ఈ మునివరుడు అక్కడిక్కడ చూసినట్టు మీరిపోతుండు. చెప్పిన ప్రకారం చేస్తానని చెప్పి తిరుగమ్మ సూలం మీదకి ఎగిరేసిండు. గంటమ్మ పెట్టి చేయగంట కొట్టిండు. ఏనాడు చేయడు అని చెప్పిన ప్రకారంగానే వచ్చేటి ఏనాడు కనసూలాన్ని పొడిపినేలు వీరారా తానవాపిరారా, పొడిపినేలు వీరారా తానవాపిరారా. ఆ 7 అంతరాల మాలి మీద ఎల్లమ్మ కళ్ళ చూస్తున్నది. దేవుదులు గెలవపోయి నేను ఎంత లగ్గమాడా వినడు, బచ్చగాడ కానీ బుచ్చగాడ కానీ గుడ్డివాడ కానీ నేను లగ్గమాడుతున్నట్టు. వారికి ఎంబడే ఉన్న